నమస్కారం. బిఆర్36 టీవీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ బిఆర్. మనం నిన్న చేసినటువంటి వీడియోలో ఐటీసీ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల వారి యొక్క రిలే నిరాహార దీక్ష గురించి చేశాం. మరి భద్రాచలం అతి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే సారపాక ప్రాంతం ఉందో ఐటీసీ కర్మాగారం ఇక్కడ అతిపెద్ద కర్మాగారం. ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగుల కంటే కాంట్రాక్ట్ కార్మికులతోనే ఈ కర్మాగారం నడుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి కాంట్రాక్ట్ కార్మికులు ఇన్ని సంవత్సరాలు లేనిది ఈ సంవత్సరంలోనే ఎందుకు వారు నిరసన కార్యక్రమాలు, రిలే నిరాహార దీక్షలు చేయాల్సి వస్తుంది, ధర్నాలు ఎందుకు చేయాల్సి వస్తుంది? కంపెనీలో ఏం జరుగుతుంది? సమదోపిడీ జరుగుతుందని చెప్పడంలో అది వాస్తవమా కాదా? వాస్తవంగా మనం ఇక్కడ చూస్తే సాధారణంగా ఒక కార్మికుడికి చెల్లించాల్సిన దానికంటే చాలా తక్కువ స్థాయిలో వారికి వేతనాలను చెల్లిస్తా ఉంది యాజమాన్యం ఐటీసీ కంపెనీ. మరి ఈ కంపెనీలో ఎక్కడ కూడా వారికి ఉద్యోగ భద్రత కానీ, జీవిత భద్రత కానీ లేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారు 13వ వేతన ఒప్పందంలో జరిగినటువంటి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో వాటిలో ఇంకా చాలా వరకు పెండింగ్లు ఉన్నాయి. వాటిని త్వరితగతిన పూర్తి చేసి క్లియరెన్స్ చేసిన తర్వాత రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 14వ వేతన ఒప్పందం ప్రారంభమవుతుంది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలనేసి ఈ కాంట్రాక్ట్ కార్మికులు వారి యొక్క డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి తెలియజేస్తూ ఈ రోజు గత 3 రోజుల నుంచి వారు రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసే ముందే యాజమాన్యానికి నోటీసును ఇవ్వడం జరిగింది. అయినా యాజమాన్యం ఎక్కడ కూడా కాంట్రాక్ట్ కార్మికులతో చర్చలు జరిపే ప్రయత్నం చేయలేదు. ఈ రోజు హడావుడిగా శ్రీరామనవమి వస్తుంది కదా అన్నట్టుగా సీఎం గారు వస్తున్నారు, ఇమీడియట్లీగా ఇక్కడ నుంచి ఈ యొక్క నిరసన కార్యక్రమాలని తొలగించాలి, టెంట్లు తొలగించాలనేసి నిన్న సుమారుగా రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు వచ్చి వారి యొక్క టెంట్ ను, రిలే నిరాహార దీక్ష కోసం ఏర్పాటు చేసినటువంటి టెంట్ ను తొలగించడం జరిగింది. మరి ఇక్కడ యాజమాన్యం గాని, పోలీసు శాఖ వారు గాని పూర్తిగా వన్ సైడే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికుల కోసం కానీ, వారి యొక్క జీవిత బీమా గురించి కానీ, వారి యొక్క జీవిత భద్రత కానీ, ఉద్యోగ భద్రత గురించి కానీ ఎక్కడ ఆలోచించే పరిస్థితి లేదు. మరి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు, ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు ఏ స్థాయికి వెళ్తాయి? తారస్థాయికి వెళ్తాయా లేదా? ఆల్రెడీ ఉదయం 6 గంటలకు వెళ్లాల్సిన షిఫ్ట్ వారిని గంట సేపు నివారించడం జరిగింది. మరలా 8 గంటలకు మరొక జనరల్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. వారిని కూడా గేట్ వద్దనే నివారించాలనేసి కాంట్రాక్ట్ కార్మికులు చేసి వారు మరి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. చూద్దాం, ఇకనైనా ఈ యాజమాన్యం దిగొచ్చి కాంట్రాక్ట్ కార్మికులతో చర్చలు జరిపించి వారికి పూర్తిగా భద్రతను కల్పిస్తారా, వారికి హామీలను ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఈరోజు మేము కాంట్రాక్ట్ కార్మిక సంఘాలందరం కలిసి మా ఐటీసీ గేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. అందులో భాగంగా మేము టెంట్ వేసుకొని గేట్ ముందు దీక్షలు చేస్తుంటే మా దీక్షల్ని ముఖ్యమంత్రి గారి పర్యటన భంగం కలిగించింది. ముఖ్యమంత్రి గారి పర్యటనకు ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ఈ టెంట్ వేసుకొని శాంతియుతంగా చేస్తున్న దీక్షకి సంబంధం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇది పోలీసు వారు, మా మేనేజ్మెంట్ కలిసి తీసుకున్న నిర్ణయం లాగా మా కాంట్రాక్ట్ కార్మికులందరం భావిస్తున్నాం. ఈ నిర్ణయం ఎందుకు భావిస్తున్నామంటే, మాకు 13వ వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలు ఇంకా పూర్తి కాలేదు. 14వ వేతన ఒప్పందం చర్చలు 31వ తారీఖు కంప్లీట్ అవుతున్నాయి. 1వ తారీఖు నుండి 14వ వేతన ఒప్పందం స్టార్ట్ అవుతుంది. మాకు ఇంతవరకు 13వ వేతన ఒప్పందం రాసుకొచ్చిన అంశాలే పూర్తి చేయకుండా 14వ వేతన ఒప్పందంకి వెళ్తున్నారు. ఈ సందర్భంలో మా కాంట్రాక్ట్ కార్మికులు మా వేతన ఒప్పందం మాతోనే చేయాలి అని ఒక నిదానంతో ముందుకొచ్చాం. కానీ మేనేజ్మెంట్ వారు మమ్మల్ని ఎప్పటికప్పుడు అణిచివేయాలని చూస్తున్నారు. మేము పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి టెంట్ వేసుకుంటున్నామని చెప్పాము. వాళ్ళు ఓకే అన్నారు, పర్మిషన్ అవసరం లేదన్నారు, శాంతియుతంగా చేసుకోండి అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పర్యటన వచ్చిందని చెప్పి మేము టెంట్ వేసిన 3వ రోజు రాత్రిపూట ఎవరో లేని సందర్భంలో వచ్చి కూల్ చేశారు. 4000 మంది కాంట్రాక్ట్ కార్మికుల కోసం చేస్తున్న ఈ దీక్షల్ని భంగం కలిగించారు. మేము ఎలా బతకాలి? 4 సంవత్సరాలు మళ్ళీ ఈసారి మేము గట్టిగా పోరాడకపోతే మాకు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వేతన ఒప్పందం పెరిగే అవకాశం ఉంది, వేతనాలు పెరిగే అవకాశం ఉంది. 4 సంవత్సరాలు ఇలా చేస్తే మేము ఇదే వేతనంతో బతకాలా? పోలీసు వారైనా కొంచెం విజ్ఞతగా ఆలోచించి మా దీక్షకు భంగం కలిగించకుండా ఉంటే బాగుండేది. మా టెంట్ ఇలా పడేయడం వల్ల, మా టెంట్ ఇలా చూడండి, మేము వేసుకున్న టెంట్ ఎలా పడేశారు. ఇలా పడేయడం వల్ల ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సమాజానికి అని మాకు అర్థం అవ్వట్లేదు.
పోలీస్ శాఖ వారైనా కొంచెం ఆలోచించి మాకు మేము దీక్షలో ఉన్నాం, వచ్చారు, చెప్పారు, తీసేయమన్నారు, మేము మేనేజ్మెంట్ తో మాట్లాడుతున్నాం అని చెప్పాం. వాళ్ళు కూడా గవర్నమెంట్ తరఫున మేనేజ్మెంట్ తో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఉంటే పరిష్కారం చేయండి, ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది, దానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి మేనేజ్మెంట్ తో మాట్లాడి మా దగ్గరకు పంపిస్తే మేము మేనేజ్మెంట్ తో మాట్లాడి మా చర్చలు జరుపుకునే వాళ్ళము. మేనేజ్మెంట్ కూడా మాకు మేము మాట్లాడతామని పిలుచుంటే మాకు ఈ దీక్ష చేసే వాళ్ళం కాదు. గవర్నమెంట్ అధికారులు ప్రజాప్రతినిధులు వస్తున్నారు, వాళ్ళు చూసి మాకు కొంచెం సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో మేము ఉంటే ఇలా పోలీస్ శాఖ వారు దీన్ని ఇలా పడేయడం వల్ల 4,000 మంది జీవితాలు రోడ్డు మీద పడేసినట్టు, ఒక టెంట్ పడేసినట్టు అనుకుంటున్నారు పోలీస్ శాఖ వారు. 4,000 మంది జీవితాలని పోలీస్ శాఖ వారు మేనేజ్మెంట్ కలిసి రోడ్డు మీద పడేశారు. ఇది ఇలా చేయడం వల్ల మేము ఈ 2 రోజులు శాంతియుతంగా ఉంటాం. ముఖ్యమంత్రి గారి పర్యటన అయిపోయిన తర్వాత మేము తీసుకునే నిర్ణయాలు ఏదైనా కానీ పోలీస్ శాఖ వారు టెంట్ పడేశారు. తర్వాత మేము మొత్తం లీగల్ గా వెళ్తున్నాం, సమ్మె నోటీస్ కూడా ఇచ్చాం ఆల్రెడీ. ప్రతిదీ లీగల్ గా వెళ్తున్నాం, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. లేబర్ కమిషన్ 4 సార్లు లెటర్లు పంపించాం. లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలుసు మేము చేసే ఈ కార్యక్రమాలన్నీ. మేనేజ్మెంట్ కి తెలుసు, పోలీస్ శాఖ వారికి తెలుసు. అన్ని తెలిసి మా జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నారు. మేము ఈ 4 రోజుల తర్వాత తీసుకునే నిర్ణయాలు ఏదైనా కానీ మాకు సపోర్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలా పడేశారు, మా జీవితాలు రోడ్డు మీద పడేశారు, ఇంకా కొంచెం దిగదార్చారు. మేము 6 నెలలను కష్టపడుతున్నాం. 6 నెలల తర్వాత ఈ స్టేజ్కి తీసుకొచ్చుకుంటే మళ్ళీ 6 నెలలు వెనక్కి పంపించారు మమ్మల్ని. మేము 4 రోజుల తర్వాత తీసుకునే ఏ నిర్ణయానికైనా మేనేజ్మెంట్ వారు, పోలీస్ శాఖ వారు కట్టుబడి మాకు సపోర్ట్ చేయాల్సిందే. సపోర్ట్ చేయకపోతే ఆ ఉద్యమం ఎంత దూరం పోతుందో కూడా తెలియదు. అవసరమైతే ఆమర నిరాహార దీక్షలు కూర్చునే పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ రిలే నిరాహార దీక్షలు టెంట్ పడేశారు, రేపు ఆమర నిరాహార దీక్షలు చేస్తాం, సమ్మెకి వెళ్తాం, కంపెనీకి ఉన్న 6 గేట్లు మూసేస్తాం. మాతో చర్చలు జరపాలి, మా బాధలు మాతో అడిగి తెలుసుకోవాలి, ఏం కావాలి ఏంటి అని. మేము చార్ట్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చాం, 35 పాయింట్లు ఇచ్చాం. ఇంతవరకు ఒక దాని గురించి చర్చ జరగలేదు. ఇప్పుడు గేటు దగ్గర 1 గంట సమ్మె చేస్తుంటే, 1 గంట ఆగి నిరసనలు తెలియజేస్తుంటే మేనేజ్మెంట్ వారు హడావుడిగా ఉన్నోళ్ళని లోపల నైట్ షిఫ్ట్ చేసి బయటకు వచ్చేవాళ్ళని మళ్ళీ నైట్ డ్యూటీకి తీసుకెళ్లిపోతున్నారు. ఇది కరెక్ట్ అయిన వైఖరి కాదు. మేము గేట్ మీటింగ్ పెట్టుకుంటామని చెప్పేసి మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడితే, మీరు రోడ్డు మీద ఏదైనా చేసుకోండి కానీ గేట్ మీటింగ్ పెట్టద్దన్నారు. పోలీస్ శాఖ వారు మీరు లోపల ఏదైనా చేసుకోండి, బయట టెంట్ వేద్దంటున్నారు. అంటే మమ్మల్ని అటు కాదు ఇటు కాదని నట్టేట్లో ముచ్చుదామని చూస్తున్నారా? మాకు ఇలాంటి పరిస్థితి కొనసాగితే మరి మేము ఇవాళ జనరల్ షిఫ్ట్ లో, బి షిఫ్ట్ లో, సి షిఫ్ట్ లో కూడా మా నిరసనలు తెలియజేస్తాం. గంట ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ప్రతి షిఫ్ట్ లో గంట వర్కర్ లోపల కింద ఆపేస్తాం. ఇది మీరు మమ్మల్ని చర్చలకు పిలిచి, మేనేజ్మెంట్ వారి చర్చలకు పిలిచి వాళ్ళకి పోలీస్ శాఖ వారు చెప్పాలి. గవర్నమెంట్ తరపు నుండి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళకి మేము దీక్ష భంగం కలిగించడం ఏదంటే మీరు మాట్లాడుకోండి, వాళ్ళు ఉధృతం చేస్తారు. రేపు ఎగ్జాంపుల్ చెప్తున్నామండి, మా ఈ దీక్షను భంగం కలిగించినందుకు మేము సమ్మెకి దిగితే, ఇప్పటికిప్పుడు సమ్మెకి దిగితే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కదరా ఆ సమ్మె. మాతో పిలిచి మాట్లాడి మేనేజ్మెంట్ ని కూర్చోబెట్టి ఏంటని ఒక మాట మాట్లాడితే పోలీస్ శాఖ వారైనా ఇంత దూరం వచ్చేది కాదు కదా. కార్మికులను రోడ్డు మీద పడేస్తున్నారా? మేనేజ్మెంట్ గత అటు ఇటు 50 సంవత్సరాలు చేస్తున్న కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఇంతవరకు ఏ బెనిఫిట్స్ లేవు. వాళ్ళ పరిస్థితి రేపు రిటైర్డ్ అయితే ఆయన ఎట్లా బతకాలి? ఇవన్నీ ఉన్నాయి, ఈ సమస్యలన్నీ వాళ్ళకి తెలియదు, మేనేజ్మెంట్ కి తెలుసు. ఆ పోలీస్ శాఖ వారు మేనేజ్మెంట్ తో మాట్లాడి మాతో చర్చలు జరపని చెప్తే మాట్లాడితే మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు కదా, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ముందు జరిగే ఏ కార్యక్రమానికైనా కానీ పోలీస్ శాఖ వారు బాధ్యత అవుతారు, మేనేజ్మెంట్ బాధ్యత అవుతుంది. మాకు సంబంధం లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము మా శాంతియుతంగా చేసుకుంటున్నాం. అన్ని పర్మిషన్లు తీసుకొని ప్రతిదీ లీగల్ గా వెళ్తున్నాము. లేబర్ కమిషనర్ గారికి చాలా సార్లు మెమరాండం ఇచ్చాము, మళ్ళీ ఇస్తాము. ఈ సమస్యని, ఈ టెంట్ పడేసిన సమస్య లేబర్ కమిషనర్ గారికి మళ్ళీ చెప్తాము. ప్రజాప్రతినిధులు వస్తే వాళ్ళు కాస్త చూసి ఏం జరుగుతుందో అడుగుతారు. ఏ ప్రజాప్రతినిధి భద్రాచలం వచ్చినా ఐటీసీ గెస్ట్ హౌస్ లోనే ఉంటారు. ఐటీసీ మేనేజ్మెంట్ పిలిచి మాట్లాడగల శక్తి వాళ్ళకు ఉంది. 4,000 మంది కాంట్రాక్టర్ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు, వర్కర్ల జీవితాలతో అని చెప్పి మాట్లాడగలరు. ఆ ఉద్దేశంతో మేము ఉంటే ఇలా పడేసి మాకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? 4,000 మంది బాధలు ఏం చేస్తారు మీరు? తీరుస్తారా? టెంట్ పడేది సింపుల్ అండి, ఒక కింద పడేస్తే పడిపోతుంది. వాళ్ళ జీవితాలు నిలబెట్టగలరా? పాడు చేయడం ఈజీనే, బాగు చేయడం కష్టం కదా. అర్థం చేసుకోవాలి అందరూ. మేము కాంట్రాక్ట్ కార్మికులకు, మా వర్కర్లకు కూడా ఒకటే మెసేజ్ ఇస్తున్నాం ఈ సందర్భంగా. ఈ రోజు ఏదైతే ఉందో, ఏ షిఫ్ట్ లో ఎలా చేసామో జనరల్ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ లో కూడా అలానే చేస్తున్నాము. తర్వాత ఒక 4 రోజుల తర్వాత ఈ శ్రీరామం అయిపోయిన తర్వాత 31వ తారీఖు కానీ 31వ తారీఖు కానీ పూర్తి స్థాయి సమ్మెకి వెళ్ళే ఉద్దేశంతో ఉన్నాము. ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండి గేట్ దగ్గర మేము చేసే కార్యక్రమాలకు అందరూ సపోర్ట్ చేయాలి. పోలీస్ శాఖ వారు కూడా సపోర్ట్ చేయాలి. మేనేజ్మెంట్ దిగి వచ్చి మా సమస్యలను పరిష్కరించేదాకా మేము ఉద్యమాలు ఆపం. అందరూ కొంచెం సహకరించాలని కోరుకుంటున్నాము. లైవ్ తీసుకున్న మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మేము ఈరోజు ఇప్పటికిప్పుడు చేసిన ప్రోగ్రాం కాదు ఇది. గత 8 నెలల నుంచి కష్టపడి జేఏసీగా ఏర్పడి పలు రకాలుగా యాజమాన్యం వారికి చెప్పాము, కేసీఆర్ గారికి చెప్పాము. మాకు ఈ 31తో 13వ వేతన ఒప్పందం ముగుస్తుంది. మాకు పెండింగ్ సమస్యలు ఇంకా ఉన్నాయి. ఈ పెండింగ్ సమస్యలు ఈ 2020 కల్లా
2026 కల్లా క్లియర్ చేసి మాకు 14వ వేతన ఒప్పందం కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో చేయాలని చాలా క్లియర్గా యాజమాన్యం వారికి తెలియజేయడం జరిగింది. మరి అందులో భాగంగానే మన కన్వీనర్ గారు స్పష్టంగా చెప్పారు. మేము గత 8 నెలల నుంచి పోరాటాలు చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మీడియా ద్వారా కాంట్రాక్ట్ కార్మికులకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. కార్మికులు అందరూ కూడా సమన్వయం పాటించి అందరూ కూడా మా జేఏసీకి మద్దతు ఇస్తూ నిరంతరం మాతో పోరాటం చేసి మన హక్కుల్ని మనం సాధించుకొని మన వేతన ఒప్పందం వరకు ఆగదు. సమ్మె నోటీసు కూడా ఇచ్చాము. సమ్మెకైనా వెళ్తాము. సమ్మె చేసినా స్పందించకపోతే యాజమాన్యం అమర నిరాదీక్షకైనా వెళ్ళడానికి మేము జేఏసీ తరఫున సిద్ధంగా ఉన్నాము. కార్మికులందరూ గమనించాలి. ఇప్పుడు మనకి శిక్షలు పెడతారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యూనియన్ లీడర్లకు కానీ కార్మికులకు కానీ వాళ్ళకి పెట్టి ఐక్యత లేకుండా చేసి విచ్ఛిన్నం చేసి రకరకాల ప్రలోభాలకి యాజమాన్య వారు ఆర్యూ వారు మరి మన గురి చేస్తారు. వీటన్నిటిని కూడా మనం చాకచక్యంగా తిప్పికొట్టి సాధించుకుందాం. మేము కనుక మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్తే ఆ పాపం మేము మూట కట్టుకోము. గతంలో కూడా జేఏసీ ఏర్పడి అగ్రిమెంట్ ఎప్పుడు 12వ అగ్రిమెంట్ ఎప్పుడు కూడా మరి చేశాము. అప్పుడు కార్మికులు కొంత అప్పుడు నిలబడలేదు, ఇప్పుడు నిలబడతారు అన్నారు. అందరూ కలిసి అందరూ చూస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో మనం సమ్మె జరగడానికి సిద్ధమయ్యే ఉన్నాము. కొంచెం ఈ శ్రీరామనవమి హడావుడి వల్ల ముఖ్యమంత్రి వస్తున్నారని మరి పోలీసు వారు ఆపేసింది. వారిని కూడా రిక్వెస్ట్ చేశాము. మన రోజులు విరామం అంటే జనాల్లో వేరే రకమైన ఆందోళనకు గురవుతుంది. ఒక 2 రోజులు శ్రీరామనవమి రోజు పట్టాభిషేకం రోజు ఆపుతామని చెప్పడం జరిగింది. వారు కుదరదు. వారి పైనుంచి ఫోర్స్ ఉంది, ఎస్పీ ఫోర్స్ ఉంది, ఐజీ గారు వస్తారు, కంపల్సరీ మీరు టెంట్ తీయాలని చెప్పడం జరిగింది. తీస్తామని చెప్పారు. మరి తీయడం జరిగింది. మేము చెప్తున్నాం, మేము ఉద్యమాలు అయితే ఆపం. మేము మా హక్కులు మేము సాధించుకునేంత వరకు పోరాడతామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంఘాలతోనే 13 సంఘాల అండి స్టేట్ ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్. ఈ రాత్రి సీఎం ప్రోగ్రామ్ ఉంది అని చెప్పే ఇదితోటి వాళ్ళు శాంతియుతంగా కాంట్రాక్ట్ లేబర్ ఏదైతే వాళ్ళ బతుకు తెరువు కోసం రిలే పాస్ట్ పెట్టుకొని ప్రశాంతంగా చేసుకున్నటువంటి దాన్ని అట్లా జెండాలు పీకి ఎక్కడిదక్కడ కుప్పలు పడేయడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు. ఈ పార్టీ జెండాలు ట్రేడ్ యూనియన్ జెండాలు ఉన్నాయి. ఇందులో ఏదైనా తీసినప్పుడు వాళ్ళని ఎవరినైనా దగ్గరుండి తీసుకొచ్చేసి పిలిచి తీయండి అని చెప్పేసి ఇచ్చేస్తే గౌరవంగా ఉండేది. ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఏకపక్షంగా అట్లా వాటిని చల్లా చెదురు చేయడం అనేటువంటిది ఇది అయితే కరెక్ట్ కాదు. పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఇప్పుడు ఇలా చేసుకుంటూ పోతే యాజమాన్యం కానీ ఇటు గుర్తింపు యూనియన్ వారు కానీ వాళ్ళు ఏం చేస్తారనేటువంటి ధోరణిలో ఉన్నారు అనేటువంటిది అర్థమవుతుంది. ఇదే ధోరణి కంటిన్యూ చేస్తే మాత్రం కాంట్రాక్ట్ కార్మికుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి వారి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని పిలిచి గౌరవంగా మాట్లాడి దీన్ని కంక్లూడ్ చేస్తే ఈ పరిశ్రమ శాంతికి ప్రశాంతంగా నడవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఆర్గనైజేషన్ నడుస్తుంది. మేము కూడా అదే కోరుకుంటున్నాం.
సేమ్ టైము కాంట్రాక్ట్ కార్మికులు బతుకులు ఎంత అండి, వాళ్ళ జీవితాలు ఎంత, ఏదో తినటానికి ఉండటానికి తప్పితే వాళ్ళు ఏదో సంపాదించుకొని వెనకేసుకోవటానికి అడగట్లేదు. కాబట్టి వారి న్యాయమైనటువంటి కోరికలు మర్యాదగా వాళ్ళని గౌరవంగా బతికేటువంటి విధంగా చూడాలని చెప్పేసి అనేటువంటిది నేను కోరుతున్నాం. దానికి సంపూర్ణంగా మేము మద్దతు మొన్ననే ప్రకటించాం. ఇంకొకసారి కూడా మేము కంటిన్యూగా వారికి అండదండలుగా ఉంటామని చెప్పేసి అని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.